ఈరోజు మనం ఒక యోగి కథ గురించి మాట్లాడుకుందాం. కానీ ఈయన సాధారణ యోగి కాదు, ఒక తిరుగుబాటు యోగి. ఆయన పేరే మిట్టపాలెం నారాయణస్వామి. ఆయన జీవితం మొత్తం ఒకవైపు దైవత్వం, మరోవైపు ధిక్కారం, ఈ రెండిటి మధ్య నడిచిన ఒక అద్భుతమైన ప్రయాణం. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. ఊర్లో వాళ్లందరూ పిచ్చోడు అని పిలిచిన ఒక కుర్రాడు చివరికి అందరూ పూజించే ఒక సజీవ దైవంగా ఎలా మారగలిగాడో? అసలు ఏం జరిగింది? ఆ ప్రయాణమేంతో చూద్దాం. సో ఈ కథ మొదలయ్యేది ఒక చిన్న పల్లెటూర్లో అన్నమాట. అక్కడొక అబ్బాయి ఉండేవాడు, కానీ అతన్ని అందరూ పిచ్చోడనేవాళ్లు. అక్కడ్నుంచే ఈ మొత్తం ప్రయాణం మొదలైంది. ఆ ఊరు పేరే మిట్టపాలెం. అక్కడ కొమ్మినేని మహాలక్ష్మమ్మ, వెంకట్రామయ్య దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు. పేరు కొండయ్య. అయితే ఊర్లో ఎవరూ అతన్ని ఆ పేరుతో పిలువలేదు. అందరూ పిచ్చి కొండయ్య అనేవాళ్లు. ఎందుకంటారా? అతని ఎప్పుడూ లోకంతో సంబంధం లేకుండా తన లోకంలో తను ఉండేవాడనమాట. అంటే తన వయసు పిల్లల్లా అస్సలు ఉండేవాడు కాదు కొండయ్య. మిగతా పిల్లలంతా ఆటాపాటలతో సరదాగా గడిపితే ఇతను మాత్రం ఎప్పుడూ ఏదో లోతైన ఆలోచనలో, ఏదో వెతుకులాట్లో ఉండేవాడు. చివరికొకరోజు ఏమైందంటే, సంచారం చేసే సన్యాసుల బృందంతో కలిసి వెళ్ళిపోయాడు. అంతే, ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు ఊరికి దూరమైపోయాడు. ఇక్కడినుంచి కొండయ్య జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక మార్పుకు ఇదే నాంది. చాలా సంవత్సరాల తర్వాత కొండయ్య తిరిగి ఊరికి వచ్చాడు. కాని అతని ఇంటికి వెళ్లలేదు. నేరుగా వెళ్ళి కఠినమైన నారకొండ గుహల్లో ఉండటం మొదలుపెట్టాడు. అంటే తన పాత జీవితంతో సంబంధం పూర్తిగా తెంచేసుకుంటున్నానని చెప్పకనే చెప్పాడన్మాట. సో అతనే ఆధ్యాత్మిక ప్రయాణం ఒక పద్ధతి ప్రకారం సాగింది. ముందుగా నారకొండ గుహల్లో సన్యాసిలా జీవించడం, ఆ తర్వాత తీవ్రమైన తపస్సు చేయడం. అప్పుడు ఒక మహాత్ముడు ప్రత్యక్షమై మంత్రోపదేశం చేశారు. చివరికి ఒక కొత్త పేరుతో అతని జీవితం కొత్తగా మొదలైంది. అసలు అతని తపస్సు ఎంత కఠినంగా ఉండేదో ఊహించుకోండి. కేవలం అడవి పండ్లు, బొమ్మజముడు చెట్ల పాలు తాగి బతికాడు. ప్రతిరోజూ మన్నేరు నదిలో స్నానం. ఇంతటి కఠోర దీక్ష వల్లే ఆయనకొక పవిత్రమైన మంత్రం సిద్ధించి ఒక కొత్త గుర్తింపొచ్చింది. అలా మంత్రోపదేశం చేసిన ఆ మహాత్ముడే అతనికి నారాయణస్వామి అని కొత్త పేరు పెట్టారు. అంటే ఇకపై అతను సామాన్యమైన కొండయ్య కాదు, జ్ఞానోదయం పొందిన నారాయణస్వామి. ఆ పేరుతోనే ఆయన ఒక దివ్యపురుషుడిగా అందరికీ తెలిశారు. సరే, జ్ఞానోదయం కలిగింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడినుంచే ఆయన జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం మొదలయింది. ఆయన ఆధ్యాత్మిక శక్తి సమాజం కోసం ఎలా ఉపయోగపడిందో చూద్దాం. చూడండి, నారాయణస్వామి తపస్సు చేసుకుని అక్కడే ఉండిపోలేదు. బయటకొచ్చి చూస్తే సమాజంలో కరువులు, పాలకుల నిర్లక్ష్యంతో జనాలు నరకం చూస్తున్నారు. అది చూసి ఆయన ఊరుకోలేదు. ప్రజల పక్షాన నిలబడ్డారు. నేరుగా రైతులతో అన్నారు, మన కష్టాల్లో పట్టించుకొని రాజులకు పన్నులు కట్టొద్దు అని. ఎంత ధైర్యమో కదా! ఈ పిలుపుతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. రాజుకు కోపం వచ్చింది. వెంటనే స్వామిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కాని ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. ఆయన తన యోగశక్తితో జైలు గది నుంచి మాయమై నేరుగా రాజుగారి ముందే ప్రత్యక్షమయ్యారు. ఆ సంఘటనతో రాజుకే కాదు, అందరికీ ఆయన శక్తి ఏంటో అర్థమైంది. సో ఆయన దైవత్వం అందరికీ తెలిసాక ఆయన ప్రజలకు ఒక వైద్యుడిగా, ఒక గురువుగా ఎలా సేవ చేశారో తెలుసుకుందాం. ఆ అద్భుతం జరిగిన తర్వాత నారాయణస్వామి ప్రజలందరికీ ఒక ఆశాకిరణంలా మారారు. మానసిక సమస్యలున్నా, దీర్ఘకాలిక వ్యాధులున్నా ఆయన నయం చేస్తారని జనాలు బలంగా నమ్మేవారు. కేవలం వైద్యమే కాదు, అందరూ సమానంగా కలిసిమెలిసి ఉండాలని కూడా బోధించేవాడు. ఆయన ప్రభావం అప్పటితో ఆగిపోలేదు. కొన్ని శతాబ్దాలు గడిచిపోయినా ఆలోచించండి, ఈ రోజుకి కూడా ప్రతి ఆదివారం వేల మంది భక్తులు ఆయన ఆలయానికి వస్తారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన శక్తిపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో. అంతమంది అక్కడికి రావడానికి ఒక ప్రత్యేకమైన నమ్మకం కూడా ఉంది. అదేంటంటే, ఆ ఆలయ ప్రాంగణంలో రాత్రి పడుకుంటే చాలు, ఎంత పెద్ద బాధైనా, ఎలాంటి జబ్బులైనా నయమవుతాయని ఒక ప్రగాఢ విశ్వాసం. అంటే అప్పుడు ఆయన చేసిన అద్భుతాలు ఇప్పటికీ ప్రజల నమ్మకంలో బతికే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఆయన భౌతిక జీవితంలోని చివరి ఘట్టానికొచ్చాం. ఇది చాలా ముఖ్యమైనది, గంభీరమైనది కూడా. ముందుగా సజీవ సమాధి అంటే ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం. అంటే
ఒక యోగి బతికి ఉండగానే కావాలనే సమాధిలోకి వెళ్ళిపోవడం. శరీరాన్ని వదిలేసినా వారి ఆధ్యాత్మిక శక్తి మాత్రం భూమి లోపల నుంచి పనిచేస్తూనే ఉంటుందని నమ్ముతారు. నారాయణస్వామి కూడా ఒక పవిత్రమైన మహాశివరాత్రి ఆదివారం రోజున సజీవ సమాధి అయ్యారు. కాని వెళ్లే ముందు తన భక్తులకు ఒక మాటిచ్చారు. నేను మిమ్మల్ని ఎక్కడికీ వదిలి వెళ్లట్లేదు, ఈ భూమి లోపల్నుంచే మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటానని చెప్పారు. ఆ ఒక్క మాటే ఇప్పటికీ భక్తులకు కొండంత ధైర్యం. సరే, ఇక ముగింపుగా ఆయన వారసత్వం ఈనాటికి ఎలా కొనసాగుతోంది, ఆ ఆలయానికి ఇప్పుడున్న ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. అందుకే చూడండి, ఇప్పటికీ మిట్టపాలెం నారాయణస్వామి ఆలయాన్ని భక్తులతో మాట్లాడే దేవుడి గుడి అని పిలుస్తారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన శక్తి, ఆయన ఉనికి అక్కడే సజీవంగా ఉన్నాయని భక్తులు బలంగా నమ్ముతారు. ఇదంతా విన్నాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతోంది. అసలు ఒక కథకు, ఒక నమ్మకానికి శతాబ్దాలు దాటినా కూడా ప్రజల బాధల్ను తీర్చేంత శక్తి ఎలా వస్తోంది? బహుశా ఇదేనేమో విశ్వాసం యొక్క శక్తి, వారసత్వం యొక్క గొప్పతనం.